హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యామిలీతోనైతే మన్నెంకొండ వెళ్తున్నాము. అండ్ వెళ్ళే రూట్ అయితే అస్సలు బాగాలేదు. సో అందుకోసం అయితే చాలా అంటే చాలా టైం పట్టింది వెళ్ళడానికి. అండ్ ఇక్కడైతే ఎంటర్ అవుతున్నాము కమాన్ లోపలికి. అండ్ జాతర జరుగుతుంది. సో అందుకోసం ఈ డెకరేషన్ ఇవన్నీ లైటింగ్స్ అయితే సెట్ చేసారు. అండ్ మన్నెంకొండ వెళ్ళడం నేనైతే సెకండ్ టైము. మీరు ఎప్పుడైనా వెళ్ళిరో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ మన్నెంకొండ కూడా టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్. అండ్ తిరుపతికి వెళ్ళని వాళ్ళైతే మన్నెంకొండకి అయితే వెళ్తూ ఉంటారు. సో ఇంకా టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ జాతర కూడా జరుగుతుంది కాబట్టి సో ఇవన్నీ షాప్స్ అయితే పెట్టిరు. అండ్ మనకి షాప్స్ ఇవి వచ్చేసి కింద ఉన్నాయి. అండ్ మిడిల్లో కూడా షాప్స్ ఉంటాయి కొన్ని. సో ఇంకా టెంపుల్ వచ్చేసి పైన ఉంటుంది. రోడ్ అయితే ఘాట్ రోడ్ ఉంటుంది. అసలు ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. ఆ ఘాట్ రోడ్లో అయితే చాలా అంటే చాలా భయం వేస్తుంది. నాకు ఈ ఘాట్ రోడ్స్ చూసి ఈ టెంపుల్స్కి వెళ్ళాలంటే ఫుల్ భయం ఉంటుంది. మీకు కూడా ఘాట్ రోడ్స్ అంటే ఎంతమందికి భయమో కామెంట్ చేయండి. అండ్ మన్నెంకొండకి ఎన్ని టైమ్స్ వెళ్ళిరో కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే మన్నెంకొండకి వెళ్ళడం సెకండ్ టైము. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి మీరు కూడా కంపల్సరీగా అయితే వెళ్ళండి. సో ఇంకా జాతర టైంలో అయితే ఇంకా జనాలు ఫుల్ ఉంటారు. నార్మల్ టైంలో కూడా సాటర్డేస్ మండేస్ అట్లయితే జనాలు అయితే బాగానే వెళ్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా పైకి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇంకా సైడ్కి అయితే కార్ పార్క్ చేసేసినాం. ఇంకా కార్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాము. అండ్ పక్కనే కోనేరు అయితే ఉంటుంది. సో అక్కడైతే ఫేస్ వాష్ చేసుకున్నాం. చల్లగా ఉన్నాయి వాటర్, ఇంకా చలి పెడుతుంది. సో ఇంకా ఫైనల్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే రష్ చాలా ఉండే. ఆ రోజు సాటర్డే ఆర్ సంథింగ్ ఏదో డే ఉండే, స్పెషల్ డే. సో అందుకోసం జనాలు అయితే ఫుల్ వచ్చిర్రు. ఇంకా అందుకోసమే మాకు కూడా మంచిగా అనిపించింది. టెంపుల్స్లో ఎక్కువ జనాలు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ అక్కడ మంకీస్ కూడా చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి. ఆ మంకీస్కి భయపడి నాకైతే ఫుల్ భయం వేసింది. అండ్ అక్కడ ఒక మంకీ అయితే ఒక బాబుని కూడా కొరికింది. ఫుల్ ఏడ్చిండు వాడు. అన్ని మంకీస్ అయితే ఉన్నాయి. అసలు ఈ మన్నెంకొండ దగ్గర కూడా మంకీస్ చాలా ఉంటాయి, ప్రతిసారి ఉంటాయి మంకీస్. సో టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వెళ్ళండి ఒకసారి. మేము వెళ్ళేసరికి నైట్ అయ్యింది కాబట్టి టెంపుల్ క్లోజ్ చేస్తారో ఓపెన్ చేస్తారో అన్న డౌట్ అయితే ఉండే. కానీ టెంపుల్ అయితే ఓపెన్ చేసే ఉంది. అండ్ ఇంకా జాతర కాబట్టి జనాలు కూడా బాగానే వచ్చారు. అండ్ అక్కడ నిద్ర చేయడానికి కూడా ఫుల్ జనాలు అయితే వచ్చారు. ఇంకా ఫైనల్గా టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అనమాట వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుండి. సో ఇక్కడైతే నిలబడి వ్యూ అయితే చూస్తూ ఉన్నాము. అండ్ నైట్ టైం కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది. అండ్ మంకీస్ ఉండడం వల్ల మేము అసలు ఎక్కువసేపు కూడా కూర్చోలేకపోయినాము. మెయిన్గా అందరికంటే ఎక్కువ భయపడేది నేనే. సో అందుకోసం అయితే ఇంకా ఎక్కువసేపు అయితే ఎక్కడ కూర్చోలేదు. ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఇంకా కొబ్బరికాయ బాను అయితే కొడుతూ ఉంది. ఇంకా 3-4 టైమ్స్కి అయితే పగిలింది. నేను కొడితే ఇంకా 3-4 టైమ్స్ కూడా కాదు, ఒక 10 టైమ్స్ పగలగొట్టాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ మా పాప చూడండి అసలు షాక్ అయి చూస్తుంది. వాళ్ళ బాబాయ్ ఏమో పోషిస్తున్నాడు. ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడనే శివాలయం టెంపుల్ ఉంది. దర్శనం చేసుకొని అయితే ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇక్కడ వచ్చి కూర్చుంటే కూడా అసలు ఫుల్ మంకీస్ రావడం వల్ల ఎక్కువసేపు కూడా అక్కడైతే కూర్చోలేకపోయినాము. సో చూడండి అక్కడ మంకీ పైన. ఇంకా ఇక్కడ నార్మల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ ఇంకా బయలుదేరినాము కిందికైతే. అండ్ ఇంటి దగ్గర నుండే ఇక్కడైతే అసలు వెళ్ళాలంటే నాకు ఫుల్ భయం వేసింది. చాలాసేపు అయితే సతాయించిన నేను వెళ్ళడానికి. ఎన్ని మంకీస్ ఇక్కడనే ఒక బాబుని అయితే కొరికినాయి. సో అన్ని మంకీస్ ఉండడం వల్ల అసలు ఫుల్ భయమైంది. అండ్ ఇంకా మా పాపని ఇక్కడ వాళ్ళ డాడీ దించడానికి అయితే ట్రై చేస్తున్నాడు. కానీ భయపడింది. ఫస్ట్ మంకీస్కి భయపడి అస్సలు దిగలేదు. కానీ ఇంకా మళ్ళీ తర్వాత అయితే దిగింది. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాం మంకీస్ ఉన్నాయి చూడు, అట్లా ఇట్లా అని అయితే చూస్తుంది. ఇంకా ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిందికి అయితే వెళ్ళినాం మేము. ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుండే చేసుకొని అయితే వచ్చినాం. అండ్ కింద కూడా టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్దాం అన్నట్టు
తొందరనే బయటకు వచ్చేసినాం. కానీ ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి కింద టెంపుల్ అయితే క్లోజ్ చేసిర్రు. సో క్లోజ్ చేసినందుకు ఇంకా కిందనే కూర్చొని ఫుడ్ అయితే తినేసి వెళ్ళినాము. అండ్ ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుండే ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చినాము. అండ్ ఇంకా టొమాటో కర్రీ, చపాతీస్, రైస్ అవి అయితే ఇంటి దగ్గర నుండి చేసుకొని వచ్చినాము. ఎందుకంటే ఎట్లాగో ఇంకా వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా, ఇంకా టెంపుల్ దగ్గరనే తినేసి వెళ్దాం అన్నట్టయితే వండుకొని అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చిన తర్వాత కిందికి అయితే వెళ్ళేసి ఇంకా తిన్నాము. తిన్న తర్వాత అయితే బయలుదేరినాము. తిన్న తర్వాత ఇంకా షాపింగ్కి అక్కడ ఏం వెళ్ళలేదు, ఎందుకంటే అన్నీ క్లోజ్ చేసారు మేము తినేసరికి. సో కింద అయితే ఫుల్ అంటే ఫుల్ చలి పెట్టింది. సో అందుకోసం ఇంకా ఫాస్ట్గా అయితే తినేసి బయలుదేరినాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.